నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామదేవత గంగమ్మకు చంద్రబాబు దంపతులు, లోకేష్ దంపతులు పూజలు చేశారు. కులదైవం నాగాలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామదేవత గంగమ్మ, కులదైవం నాగాలమ్మకు పూజలు చేసిన తర్వాత తల్లిదండ్రులు నారా అమ్మన్నమ్మ, నారా ఖర్జూర నాయుడు సమాధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు చంద్రబాబు. ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంక్రాంతి సంబరాలను ఫుల్ జోష్ కనబర్చారు. కాకి రంగు ప్యాంట్, టీషర్ట్ ధరించిన జగ్గారెడ్డి కూల్ గ్లాసెస్ పెట్టుకున్నారు. బంధుమిత్రులతో కలిసి పాత పాటలకు స్టెప్పులేశారు. తన తోటి వయసున్న వారితో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సాంగ్స్ కు తనదైన శైలిలో హమ్ చేస్తూ జగ్గారెడ్డి చాలా సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. సరదాగా గాలిపటాలు ఎగరవేశారు. స్థానికులతో కలిసి సందడి చేశారు. గాలిపటాలు ఎగరవేసే సమయంలో పిల్లలు, యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సంగారెడ్డిలో చైనా మాంజా వల్ల ఓ వ్యక్తి చనిపోవడం బాధాకరమన్నారు. చైనా మాంజా అమ్ముతున్న వ్యాపారస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని తెలిపారు హరీష్ రావు. గోమాత పట్ల తనకున్న ఆప్యాయతను మరోసారి చాటుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మకర సంక్రాంతికి సందర్భంగా బుజ్జి ఆవులకు పచ్చగడ్డి తినిపించారు. మోడీని చూడగానే అల్లంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాయి ఆవులు, లేగదూడలు. వాటి తలపై ఆప్యాయంగా నిమురుతూ ఆహారం అందించారు ప్రధానమంత్రి. సనాతన ధర్మాన్ని పాటిస్తూ సంక్రాంతి సంప్రదాయాలను చాటి చెప్పేలా ఆవులను నాగర్ కర్నూలు జిల్లా ఎత్తం సమీపంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. ప్రతి ఏటా సంక్రాంతి రోజున ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడికి రావాలంటే దారి కూడా లేని అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. చెట్ల పొదల మధ్య పాకుతూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని అతి కష్టం మీద ఆలయం వద్దకు చేరుకుంటారు భక్తులు. తొలుత గట్టు కింద ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తం కొండ్రావులపల్లి గ్రామ యువకులు సొంత ఖర్చులతో అన్నదానం చేశారు. ఏపీలో సర్వే పూర్తి చేసి ల్యాండ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ, తిరుపతి, విశాఖను మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. సంపద పెంచేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా P4కు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. ల్యాండ్ రికార్డ్స్ అన్నిటికీ ఇప్పుడు రాజముద్ర, ఒకప్పుడు సొంత ఫోటో వేసుకుని ఎవరికి వాళ్ళకి ఇష్టం లేకపోతే అవన్నీ 22A కింద పెట్టేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని అతలాకుతలం చేశారు, గందరగోళం చేశారు. ఒక విధంగా చేయాలంటే కయాస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నేనేమన్నానంటే ఒక రోజు అయ్యేది కాదు, 1 year ప్రోగ్రామ్ ఇచ్చా. 1 year ఒక్క రూపాయి అవినీతి లేకుండా సర్వే పూర్తి చేసిన తర్వాత వాళ్ళకందరికీ రాజముద్రతో QR కోడింగ్ పెట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవడు ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఇంకా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్ గా సార్ట్అవుట్ చేస్తాం. ఒకవేళ కంప్లైంట్స్ ఉంటే నేనే పర్సనల్గా వెళ్తా, అక్కడికి ఎంక్వైరీ చేస్తాం. ఎవడైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తా. శాశ్వతంగా మీకు 2027కి ఈ రాష్ట్రంలో ల్యాండ్ సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత, అది ఒకటే పెద్ద బాధ్యత నాకు. చాలా సవాలుగా తయారైంది. అందుకే టెక్నాలజీ కూడా పక్కాగా వెళ్తున్నా. తిరుపతి ఈజ్ ఎ సిటీ ఆఫ్ ట్యాంక్స్, విజయవాడ ఈజ్ ఎ సిటీ ఆఫ్ కెనాల్స్, విశాఖపట్నం ఈజ్ ఎ సిటీ ఆఫ్ బీచెస్. ఈ 3 ప్రొఫైల్ యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేస్తాం.
తిరుపతి రాబోయే రోజుల్లో ప్రిఫర్డ్ వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్ గా తయారవుతుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర పెళ్లి చేసుకోవడం కంటే మహాభాగ్యం ఒకటి ఉండదు. తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 సిటీస్ ఉంటాయి. మెగా సిటీస్ గా డెవలప్ చేస్తాం. ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం. ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హైయెస్ట్ వస్తుంది. కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు. ఒక ఊర్లో 5 ఎకరాల పొలం ఉంటే ఒక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు, ఇంకొక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు. ఒక ఆయన చేసిన ఆయన మంచి పంటలు వేస్తాడు, దిగుబడి ఎక్కువ చేస్తాడు, ఖర్చు తక్కువ పెడతాడు. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. అలాంటి నాలెడ్జ్ని అందరికీ తీసుకురావడం కోసం పార్టీ ఫిరాయింపుల కేసులో మరో 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారని అనడానికి తగిన ఆధారాలు లేవన్నారు. కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్టు తీర్పిచ్చారు స్పీకర్. గతంలో 5 ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తీర్పిచ్చారు. దీంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో 7 క్లీన్ చీట్ లభించినట్లయింది. మరో 3 ఎమ్మెల్యేలు దాను నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. త్వరలోనే ఈ 3 ఎమ్మెల్యేల కేసులో కూడా తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రేపు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ తరపున పలు విజ్ఞప్తులను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాలని హైదరాబాద్కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అలాగే తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు ముఖ్యమంత్రి. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని, ఇందులో భాగంగానే వికారాబాద్లో ఫ్రీక్వెన్సీ నావీ రాడార్ స్టేషన్కు 3,000 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్న సమస్యల పరిష్కారం, చర్చలకు సంబంధించి ఆర్మీ వైపు నుంచి కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు సీఎం. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాలపై దాడులు పెరిగాయన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దేవుళ్ల ప్రతిమలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు రామచంద్రరావు. దేవతల యొక్క ప్రతిమల మీద దాడి చేసినటువంటి ఒక సంగతి మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఒక ప్యాటర్న్గా జరుగుతూ ఉన్నాయి, ఒక పథకం ప్రకారం జరుగుతూ ఉన్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగే హిందువులని అణచివేయడానికి ప్రయత్నం చేసేటటువంటి ఈ యొక్క ఉండగోలు చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థిస్తూ ఉంది. వీళ్ళు ఇంత ధైర్యం చేస్తున్నారంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక వచ్చినప్పటి నుంచి హిందువుల పైన దాడులు పెరిగినాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మందికి వల వేసింది. అందరినీ ఇంటికి పిలిపించి మరీ ఎంజాయ్ చేసింది. ఆనక బ్లాక్మెయిల్ చేసింది. ఇదంతా భర్త సహకారంతోనే చేసింది. చివరకు విషయం పోలీసులకు చేరింది. దీంతో దర్యాప్తు చేపట్టిన కరీంనగర్ జిల్లా ఆరేపల్లి పోలీసులు హనీ ట్రాప్కు పాల్పడిన దంపతులను అరెస్ట్ చేశారు. సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అట్టి సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు
రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. ఓ ఆసుపత్రి మాజీ ఎండీ వేణుగోపాల్ కంకుతలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆసుపత్రి నిర్మాణం పేరుతో 100 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 14 మంది సీనియర్ డాక్టర్ల నుంచి వేణుగోపాల్ వసూళ్లకు పాల్పడ్డారు. కోవిడ్ సమయంలో అధిక బిల్లులు వసూలు చేసినట్లు అతనిపై ఆరోపణలున్నాయి. 14 మంది డాక్టర్లకు వేణుగోపాల్ 38 కోట్ల రూపాయల కుచ్చుటోపీ వేశారు. మోసపోయామని గ్రహించిన 14 మంది డాక్టర్లు వేణుగోపాల్పై ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ సీసీఎస్లో వేణుగోపాల్ అతని సోదరుడిపై ఫిర్యాదు నమోదు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాలపై దాడులు పెరిగాయన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దేవుళ్ల ప్రతిమలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు రామచంద్రరావు. దేవతల యొక్క ప్రతిమల మీద దాడి చేసినటువంటి ఒక సంగతి మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఒక ప్యాటర్న్గా జరుగుతూ ఉన్నాయి, ఒక పథకం ప్రకారం జరుగుతూ ఉన్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగే హిందువులని అణచివేయడానికి ప్రయత్నం చేసేటటువంటి ఈ యొక్క గుండెగోలు చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థిస్తూ ఉంది. వీళ్ళు ఇంత ధైర్యం చేస్తున్నారంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక వచ్చినప్పటి నుంచి న్యూస్ ప్రజాస్వామ్య దేశంలో స్పీకర్ పాత్ర గొప్పగా ఉంటుందన్నారు ప్రధాని మోడీ. కానీ స్పీకర్కు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉండదని, ఎక్కువగా వినాల్సి ఉంటుందని అన్నారు. In a parliamentary democracy, your role is that of the speaker. Interestingly, the speaker does not get to speak much. Their job is listening to other speakers. And ensuring everybody gets a chance. One common thing about speakers is their patience. They handle even noisy and over-enthusiastic members with a smile. మహారాష్ట్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 28 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ ముగిసింది. దేశంలోనే అత్యంత సంపన్నమైన పౌర సంస్థగా పేరుగాంచిన బీఎంసీ ఎన్నికలు దాదాపు 4 ఏళ్ల ఆలస్యం తర్వాత జరిగాయి. ముంబైలోని 227 స్థానాలకు 1700 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3.48 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మహాయుతి కూటమిలోని బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ, మహావికాస్ కూటమిలోని అఘాడీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. సిరా వివాదం రాజుకుంది. ఓటర్ల చేతి వేలుపై గుర్తులు పెట్టడానికి సిరాకు బదులు మార్కర్ పెన్నులు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో మోసాలకు పాల్పడాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కమిషనర్ కూడా అంగీకరించారని అంటున్నారు విపక్షాలు. అయితే ఈ ఆరోపణలను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తోసిపుచ్చింది. ఎన్నికల్లో సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను ఉపయోగిస్తున్నారనే వార్తలపై మున్సిపల్ కమిషనర్ ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలను కోరింది. వెండి ధర మరింతగా పెరిగింది. కేజీకి 3,000 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 3,10,000 రూపాయలకు పలుకుతోంది. 2025లో ఆల్ టైమ్ హై రికార్డులు సృష్టించుకుంటూ వెళ్లిన సిల్వర్ ఈ ఏడాది కూడా అదే బాటలో పయనిస్తోంది.
ఈ నెల 4న కిలో సిల్వర్ 2,57,000 రూపాయలుంటే ఇప్పుడు ఏకంగా 3,10,000కు పెరిగింది. అంటే 11 రోజుల్లోనే 53,000 రూపాయలు పెరిగింది.